అంటే ఆ పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ మీ అబ్బాయితో పెళ్లి చేయాలని చూస్తున్నారేమోనని నాకు డౌట్గా ఉంది. లేదు, పెద్దమ్మాయి అయితే పెళ్లి చేసుకోండి. పెద్దమ్మాయి వద్దు, చిన్నమ్మాయి వద్దమ్మా. అసలు ఒకే కూతురని అబద్ధం చెప్పినా ఈ సంబంధమే వద్దు. ఇంకా ఏంట్రా చూస్తున్నావు? ఎక్కువ కారెక్కో. అమ్మా, ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా, నిన్నెక్కడో చూసినట్టుందమ్మా. ఇంకెక్కడా, మా నాన్న మీకు పంపించిన ఫోటోలు చూసుంటారులే. ఒకసారి ఆ కళ్ళజోడు తీయమ్మా. నా మొహం చూసి ఏం చేస్తారు? మీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారా? వద్దమ్మా, ఇంత స్పీడ్గా ఉన్నామని నా కొడుకు తట్టుకోలేడు. అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళలారా, గొప్ప తగ్గింపుదారులు, అందుబాటైన డిస్కౌంట్లు, అద్భుతమైన డిస్కౌంట్లు, మీరు నచ్చిన మెచ్చిన చీరలు, అద్భుతమైన డిస్కౌంట్లు, సగం కన్నా తక్కువ ధరకే నేడే విచ్చేయండి. పుట్టింటి పట్టు చీర, మెట్టినింటి మెచ్చిన చీర, రావాలి రావాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ హోమాన్ని చెడగొట్టాలి. అంటే దీపాన్ని ఆర్పేస్తే ఇక్కడ హోమం చెడిపోయినట్టే. అక్కడ ఆదిత్య ప్రాణాలు పోయినట్టే కదా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఎలాగైనా దీపాన్ని ఆర్పేయాలి. దీపాన్ని ఎలాగైనా ఆర్పాలి. ఎలా ఆర్పాలి?
ఏమైంది ధరణి? ఎందుకలా కంగారు పడలేచా? చెప్పు ధరణి. ఆగండి. హోమం దగ్గర నుంచి ఎవ్వరూ లేవడానికి వీల్లేదు. నీళ్లు పోసిన దీపం ఎలా వెలిగిందే? అంతా కర్మ ప్రకారమే జరుగుతోంది. దేవుడి అనుగ్రహం ఉంటే నీరైనా సరే నిప్పుని వెలిగిస్తుంది. అనుగ్రహం లేకపోతే నూనైనా సరే నిప్పుని ఆర్పేస్తుంది. నా బిడ్డకి ఏ ప్రమాదం లేనట్టే కదా స్వామి? దీపం కొండెక్కేంత వరకు వెళ్ళిందంటే ప్రమాదం ఎదురైంది వేదవతి. కానీ చివరికి దీపం నిలబడింది అంటే అక్కడ ఊపిరి నిలబడింది. నీ బిడ్డకి ఆపద తప్పినట్టే. కొడుకు త్వరగా ఇంటికి రావాలని ఆరాటపడకు వేదవతి. ఓపిగ్గా ఉండు. కాలానుగుణంగా అన్నీ జరుగుతాయి. అంతా ఈశ్వరేచ్ఛ. కర్మకు అందరూ బద్ధులే. వేదవతి, వేదవతి, ఏమైంది వేదవతి? వేదవతి అమ్మా, వేదవతి, కళ్ళు తెరు. అమ్మా, అవునా? ఎవరు చెప్పారండి మీకు? ముందు మీరు మా ఇంటికి రండి, అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామండి. ఏమండి? హలో హలో, ఏమండి? హలో హలో, ఏమండి? ఏమైందయ్యా? ఏమవుతుంది? నా పిండాకుడు అయింది. నా కూతురు బంగారు, నా కూతుర్ని ఏం అనొద్దన్నావు కదా. చూడు చూడు ఇప్పుడు ఏమైందో. మీకు ఇంకో కూతురు ఉందంట కదా, పెళ్లిపేటల మీద ఎవరితోనో లేచిపోయిందంట కదా అని ఈ సంబంధం వద్దు అని వీధి చివరి వరకు వచ్చిన వాళ్ళు అట్నుంచటే వెళ్ళిపోయారే. నానా, నా కోసం కంగారు పడుతున్నారా? క్లయింట్ని కొంచెం కన్విన్స్ చేసేసరికి లేట్ అయిపోయింది నాన్న. టైం అయిపోయింది కదా, నేను వెంటనే రెడీ అయ్యేస్తాను నాన్న. అవసరం లేదమ్మా. రావట్లేదా? అదేంటి నాన్న, వస్తున్నారు తొందరగా రమ్మని ఇందాకే ఫోన్ చేశారు కదా. ఎవరు రావటం లేదు. నువ్వు ఎవరి కోసం రెడీ కానక్కర్లేదు. అసలు ఏం జరిగింది నాన్న? ఏమవుతుంది?
నీ చిన్న కూతురు పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోయిందంట కదా, మీ సంబంధం మాకు వద్దు అని వెళ్ళిపోయారమ్మా. ఆ పనికి మాలిన దానికి అన్నందుకు నేను, తోడబుట్టినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందేనమ్మా. ఆపవయ్యా. వాళ్ళు వెళ్ళిపోయింది నా కూతురు ఇంకొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని కాదయ్యా. నీకింకొక కూతురుందని తెలిసి కూడా దాచి వాళ్ళని మోసం చేయాలనుకున్నావు చూడు, అందుకు వెళ్ళిపోయారు. ముందే నిజం చెప్పుంటే, నిజం ఒప్పుకునుండేవాళ్ళు, లేదంటే మానేసి ఉండేవాళ్ళు. తప్పు నువ్వు చేసి నా బిడ్డనంటావేంటయ్యా? అవునే, నిజం చెప్తే నీ కూతురు చేసిన ఘనకార్యం మెచ్చుకొని మీ సంబంధమే కావాలని ఎగబడుతూ వస్తారు. మరి నా తలరాత అంతేనమ్మా. ఏదో జరుగుతుందని ఆశపడతా, ఏదీ జరగదు. ఏం పాపం చేసుకుని నా కడుపును పుట్టావు, ఈ జన్మకు నీ పెళ్లి చేసేలా లేనమ్మా. నాన్న ఆపుతారా? ఇప్పుడేం కొంపలు అంటుకున్నాయని ఊరికే ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందనే ఇప్పుడప్పుడే నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పాను కదా. అయినా ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పాను కదా నాన్న. ఒకవేళ ఈలోగా నాకు నచ్చిన సంబంధం ఏదైనా వస్తే నేనే చెప్తాను. అప్పుడు మీ చేతుల మీదుగా మీరే పెళ్లి జరిపించండి. అప్పటి వరకు నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు, సరేనా నాన్న? అమ్మయ్య, ప్రస్తుతానికైతే గండం గట్టెక్కింది. మాకు ఉన్నాయి కోపాలు, మేము మొహాలు తిప్పుకొని వెళ్ళగలం. ఏమండి ఏమండి, కొంచెం తొందరగా తీసుకెళ్ళండి. ఏమండి, మీకేం కాదు. మేడం మీరు ఆగండి. ఎవరమ్మా నీ భర్త? అవునండి, ఆయనకేం కాదు కదా, ఏం ప్రమాదం లేదు కదా. డాక్టర్ చూస్తారు కదమ్మా. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ పేరు డీటెయిల్స్ ఇచ్చిరామ్మా. వెళ్ళమ్మా. ఏమండి, ఆయన ఉంటాడమ్మా. ముందు పేరు ఎంటర్ చేయండి అమ్మా. వెళ్ళండి. అలాగే. డాక్టర్, పొద్దున్నుండి ఉపవాసం ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. తనకేం కాకూడదు డాక్టర్, ప్లీజ్. వి విల్ టేక్ కేర్ అండి, మీరేం టెన్షన్ అవ్వద్దు. ఓకే.
బ్లడ్ బాగా పోయింది. వెంటనే ఏబీ నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేయమని చెప్పండి. కాల్లో ఒక నరం మెలికిపడింది. ఆపరేషన్ కోసం ఏర్పాటు చేయండి. ఓకే డాక్టర్. సిస్టర్, ఆయనకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? ఆయన్ని చూడాలి, మాట్లాడాలి. ఆగండమ్మా, ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పాను కదా. బ్లడ్ బాగా పోయింది, వెంటనే ఏబీ నెగిటివ్ బ్లడ్ ఎక్కించాలి. ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైనా రక్తదానం చేస్తారేమో కనుక్కొని వెంటనే తీసుకురండి. నాదే అదే బ్లడ్ గ్రూప్ సిస్టర్. చాలా బ్లడ్ పోయిందమ్మా, మీరిచ్చినా సరిపోదు. పర్వాలేదు సిస్టర్, ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఆయన మాత్రం క్షేమంగా ఉండాలి. అలా ఎంత పడితే అంత తీసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవమ్మా. ఎవరైనా డోనర్ని ప్రయత్నించండి.